నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రభుత్వ విధానాలకు నాయకులకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యులను బహిష్కరించాలని ఆచంట నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వివరాల డేటాను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి కలెక్టర్ వినతులు స్వీకరించి మాట్లాడారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. దీనిలో వివిధ శాఖలకు చెందిన 162 అర్జీలను స్వీకరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, పర్యాటక శాఖ జిల్లా అధికారి వి స్వామినాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ రెడ్డి, పి సువర్ణలు పాల్గొన్నారు. పెరవల్ చెందిన మాతృభాష పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వూరులో సోమవారం నిర్వహించిన శతకపద్య సహస్రగల ధారణ కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ మేరకు కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు చెందిన 1008 మంది చిన్నారులతో 108 వేమన పద్యాలను రాగయుక్తంగా ఆలపించి అందరినీ అబ్బురపరిచారు. పరిమి రామనాయుడు రత్తమ్మ గార్డెన్స్ లో జరిగిన ఈ సాంస్కృతిక సమ్మేళనానికి సంస్థ గౌరవ సలహాదారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు సిహెచ్విఎస్ నాగభూషణం ఆధ్వర్యం వహించగా, సంస్థ అధ్యక్షులు చర్ల సుభాష్ చంద్రబోస్, సాంస్కృతిక కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ దోర్బల ప్రభాకర్ శర్మ, సభ్యులు ఎన్ఎల్ రామారావు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, భాషాభిమానులు పాల్గొన్నారు. అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భంగా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో దంతోజు కృష్ణస్వామి మిత్రమండలి ఆదివారం నిర్వహించిన సభలో తణుకుకు చెందిన రాజు ఆర్కెస్ట్రా నిర్వాహకులు, ప్రముఖ గాయకులు ఆకుమర్తి రాజును సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఘంటసాల సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఆనందపరిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావు, కళాబంధు బుద్ధాల వెంకటరామారావు, ఘంటసాల గానసభ అధ్యక్షులు మొహమ్మద్ కాసింలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి వేరొకరికి ప్రాణదానం చేయాలని రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా మేనేజర్ కేవీఎస్ఎన్ రెడ్డి హితవు పలికారు. 35వ జాతీయ రహదారుల రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా సోమవారం ఈతకోట టోల్ ప్లాజా వద్ద కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 50 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఇటీవల పి గన్నవరం మండలం పోతవరంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి కిరణ్ కుమార్ ఆర్థిక సహాయం చేశారు. బియ్యం, నిత్యావసర సరుకులు, కిరాణా కిట్లు, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకురాలు మందపాటి అనిత, పోతవరం మాజీ ఎంపీటీసీ కుసుమే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి. ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి శివనారాయణ. రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగిన పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు పాదయాత్ర. యలమంచిలి మండలంలో అన్ని చోట్ల స్వాగతం.
తణుకు మారుతి డిగ్రీ కళాశాలలో ఘనంగా జీవ పరిణామ శాస్త్ర పరిశోధకులు చార్లెస్ డార్విన్ జయంతి వేడుకలు. ప్రసంగించిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తెలుగుదేశం జనసేన కూటమి విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్కు మేలు. రేలంగి దేశం సభలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. భక్త రామదాసు జయంతి సభలో సామూహికంగా ఆలాపించిన నవరత్న కీర్తనలు. మాట్లాడిన తణుకు సంగీత ప్రోత్సాహకులు రామలక్ష్మి. ఆకివీడు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ధ్వంసమైన 2 కార్లు, 1 ఆటో, 3 ద్విచక్ర వాహనాలు. ఎన్నికల అధికారులు సిబ్బంది వివరాల డేటాను ఆన్లైన్లో నమోదు చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కొవ్వూరులో అలరించిన వేమన శతక పద్య సహస్ర గళార్చన. రాగయుక్తంగా ఆలాపించిన 1000 మంది విద్యార్థులు. ఆస్వాదించిన తెలుగు భాషాభిమానులు. ఈతకోట టోల్ ప్లాజా వద్ద 50 మంది రక్తదానం. అభినందించిన ప్లాజా మేనేజర్ కేవీఎస్ఎన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.